ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ సీజన్లోని మిగిలిన అన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ముంబైకి చెందిన ఈ కుడి చేతి వాటం బ్యాటర్ నిష్క్రమించడం సీఎస్కే అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 3వ స్థానంలో ఆడుతున్న ఆయుష్ మాత్రే తొడ కండరాల గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గత శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే బ్యాటింగ్ చేస్తుండగా కండరాలు పట్టేశాయి. గాయం తీవ్రంగా ఎక్కువ కావడంతో ఈ యువ బ్యాటర్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ప్రకటించింది. తొడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 6 నుండి 12 వారాల సమయం పడుతుందని టీం వెల్లడించింది. ఆయుష్ మాత్రే గైర్హాజరీ సీఎస్కే జట్టుకు తీవ్ర నష్టం చేయనుంది. జట్టులో నిలకడగా రాణిస్తున్న ఏకైక ప్లేయర్ ఆయుష్ మాత్రమే. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆయుష్ మాత్రే 2 హాఫ్ సెంచరీలతో 201 పరుగులు చేశాడు. ముఖ్యంగా చపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ పై 73 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ పై 59 పరుగులతో రాణించాడు. 2 హాఫ్ సెంచరీలతో జట్టుకు వేగవంతమైన ఆరంభాలు అందిస్తూ ఈ ఏడాది సీఎస్కే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న స్టార్ ప్లేయర్ ఇలా గాయంతో టోర్నీకి దూరం అవ్వడం సీఎస్కే జట్టుకు పెద్ద లోటే. ఇప్పటికే నాథన్ ఎల్లిస్, ధోని, ఖలీల్ అహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండగా ఈ జాబితాలో ఆయుష్ మాత్రే కూడా చేరాడు. ఆయుష్ మాత్రే టోర్నీకి దూరం అవ్వడంలో సీఎస్కే మేనేజ్మెంట్ కు ప్రత్యామ్నాయంపై తలనొప్పి మొదలైంది. మాత్రే తరహాలో అగ్రెసివ్ బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న ప్లేయర్ల లిస్టులో ఉర్విల్ పటేల్ ముందంజలో ఉన్నాడు. గత సీజన్లో 28 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు అన్క్యాప్డ్ ప్లేయర్ గా భారీ ధరకు కొనుగోలు చేసిన కార్తిక్ శర్మ కూడా ఒక ఎంపికగా ఉన్నా అతడికి ఫామ్ స్థిరంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యువ ఆటగాడు స్వస్తిక్ చిరాక పవర్ ప్లేలో దూకుడు చూపించే సామర్థ్యంతో మరో ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. మొత్తంగా మాత్రే గాయం సీఎస్కేకు పెద్ద తలనొప్పిగా మారగా ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే సరైన ప్రత్యామ్నాయ ఎంపిక చేయడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కాగా చెన్నై జట్టు ఇప్పటికీ 6 మ్యాచ్ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.